అదో ఊహల ప్రపంచం. అందాల తీరం సెట్ అయితే ఓకే, లేదంటే లైఫ్ గ్రాఫ్ రిఫ్యూజ్ అవుతుంది. కాళ్ళ కింద ఉన్న ర్యాంప్ వెక్కిరిస్తుంది. చుట్టూ ఉన్న కెమెరాలు భయపడతాయి. ఫ్యాషన్ ప్రపంచంపై ప్యాషన్తో వెళ్తే లైఫ్ ఏమైనా కావచ్చు. తారలా మెరవచ్చు, నిండా మునుగొచ్చు. అయినా సరే డోంట్ కేర్ అంటోంది యూత్. మోడలింగ్ మానియాలో ఉంది. క్యాట్ వాక్ చేసే తెలుగమ్మాయిలు ఫుల్గా పెరిగిపోయారు. ఈ మధ్య ప్రతి ప్రమోషన్కి మోడలే. అందుకే ఇండస్ట్రీలో ఇన్కమ్ కూడా పెరిగింది. అగ్గిపుల్ల ప్రమోషన్, గుండుసూది ప్రమోషన్, కార్ మోడల్, బైక్ మోడల్, ఇలా ఏదైనా అక్కడ ముందుగా మెరిసేది మోడల్. అందుకే ఈ తళతళలు, ఈ కళకళలు. శ్రీశ్రీ చెప్పిన ఓ మాటని అటు ఇటు తిరగేసి చెప్పుకుంటే కాదేది మోడలింగ్ కి అనర్హం అనొచ్చు. ఫ్యాషన్ వరల్డ్ ని ఏలే మోడల్స్ కి ఇప్పుడు మరి కాస్త క్రేజ్ వచ్చింది. కాస్త ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయిలు ర్యాంప్ పై మెరిస్తే ఐ కనెక్ట్ అయ్యే మాట నిజమే. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ లాక్ అయిపోవాల్సిందే కదా. ఇలా అయితే బ్రాండ్ ని ఈజీగా తీసుకెళ్లొచ్చు అనేది మార్కెటింగ్ శాస్త్రంపై బుర్ర నోడే వాళ్ళ అంచనా. దేశంలో ర్యాంపులన్నిటిపైన నార్త్ బ్యూటీసే ప్లేస్ ఆపుకునేవాళ్లు. ఇప్పుడు అలా కాదు, మనోళ్లు కూడా ముందే రెడీ అయి ప్లేస్ రిజర్వ్ చేసుకుంటున్నారు. కరెక్ట్ గా చెప్తే రిజర్వ్ చేసుకోవాల్సిన పని లేదు. అందాల్లో మన అందాలు మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని చోట్లయితే మన బ్యూటీసే టాప్. ప్లేస్ అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది మోడల్స్ కోసం. మన అమ్మాయిల అందాలు చూసి ర్యాంప్లు కూడా మురిసిపోతున్నాయి. ఎందుకంటే మేనితో మ్యాజిక్ చేస్తూ ఫేస్ తో ఫిదా చేసేటోళ్లంతా మోడలింగ్ బాట పడుతున్నారు. ర్యాంప్లు రెడీ చేసేటోళ్లని అప్రోచ్ అవుతూ అట్రాక్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ అని కొంతమంది, ఫ్యాషన్ అని కొంతమంది, పేరేదైనా ఫ్యాషన్ వరల్డ్ లో వాలిపోతున్నారు. కెరీర్ ని లెన్సుల్లో పెట్టి చూసే వాళ్ళు కూడా బిందాస్ గా నడుస్తున్నారు. మొదట్లో తప్పుటడుగులు పడ్డా తర్వాత ట్రాక్ పైకెక్కి అట్నుంచటే ర్యాంప్ ఎక్కుతున్నారు. కేర్ తీసుకుంటూ మూవ్ అవుతున్నారు మోడల్స్. అప్పట్లో ర్యాంప్ దారి వెతుక్కోవాలంటే ముందుగా ముంబై, తర్వాత బెంగళూరు బండెక్కాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటిదేం లేదు. స్టేట్ లో ఏ మూల నుంచైనా పల్లె వెలుగు బండెక్కి వచ్చేయచ్చు సిటీకి. అంత దగ్గరకు వచ్చింది ర్యాంప్. ఇంకేంటి, కాస్త బ్యూటీ, కాస్త బుర్ర ఉండి కెరీర్ ను సెట్ చేసుకుంటే మోడలింగ్ లో బిందాస్ గా బతికేయచ్చు. కెమెరా క్లిక్కులు, కాంప్లిమెంట్లు, కామెంట్లతో పాటు కరెన్సీ కూడా కావాల్సినంత దొరుకుతుంది. అందుకే అలా మోడలింగ్ మేనియా నడుస్తోంది. ప్రమోషన్లు, పబ్లిసిటీలతో పాటు మిస్ ఇండియా, మిస్ ఆ ఏరియా, మిస్ ఈ ఏరియా అనే పోటీలు కూడా బానే నడుస్తున్నాయి. బోలెడు సంస్థలు అందాల పోటీలు పెట్టి బ్యూటీలకు కిరీటాలు పెట్టేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తూ ఎనర్జీ ఇస్తున్నారు. మోడలింగ్ అనేది ఓన్లీ ఏమంటారు, ముంబైలోని అదొక హబ్. ముంబై మోడల్స్ ఏదే ప్రొఫెషనల్ మోడల్స్, ఇక్కడ సౌత్ ఇండియన్ మోడల్స్ ఏమీ లేరు. అట్లా ఏం లేదండి. సో ముంబై మోడల్స్ అందరు దే బేస్డ్ ఫ్రమ్ Bangalore and Hyderabad especially. And as everybody knows, మన హైదరాబాద్ ఇట్స్ అ ఫ్యాషన్ హబ్ ఆల్సో రైట్ నౌ. మీరు చాలా స్టైల్స్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టైల్స్ అయితే ముంబైకి రాకముందు హైదరాబాద్ వచ్చి తర్వాత ముంబైకి వెళ్తున్నాయి. అందం, అభినయం అన్నీ ఉండి పెద్దగా అవగాహన లేకున్నా పర్వాలేదు, అలాంటోళ్లకు మేమున్నామంటూ సపోర్ట్ చేస్తున్నాయి ఇన్స్టిట్యూట్లు. ఓసారి అలా జాయిన్ అయితే మోడల్ గా ఇలా బయటికి రావచ్చంటున్నారు ఓనర్లు. ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అందగత్తలంతా అక్కడ వాలిపోతున్నారు. చాలా మంది మోడలింగ్ కి ఏంటి అనుకుంటున్నారంటే మోడలింగ్ జస్ట్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏమో అనుకుంటున్నారు. కానీ మోడలింగ్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ ఓన్లీ బ్యూటీ. మోడలింగ్ ఇస్ అబౌట్ యాటిట్యూడ్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ద వే యూ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్. ఆ మూడు లేకపోతే యూ కాంట్ బికమ్ ఎ గుడ్ మోడల్.
మెల్లిమెల్లిగా బుల్లి నడకలు నడిచే టైంలో పెద్దగా ఇన్కమ్ రాకపోయినా కాస్త కాన్ఫిడెన్స్ గా నడిచే టైం వస్తే మేకప్ కిట్ కోసం తెచ్చుకున్న బ్యాగ్ లో బోలెడు రెమ్యునరేషన్ వచ్చి పడుతుంది. దాంతో పాటు సినిమా ఛాన్స్లు, యాడ్స్ లో మెరిసే ఆఫర్లు వస్తుంటాయనేది తెలిసిందే. అప్పట్లో మోడలింగ్ అంటే పేరెంట్స్ కాస్త వెనక్కి ముందుకి చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. చాలా మంది ప్రొసీడ్ అంటూ బ్యాగ్ రెడీ చేస్తున్నారు. స్టార్టింగ్లో చాలా భయం వేసింది. మోడలింగ్ అంటే ఏంటి అంటే అంటే వీఆర్ బాటప్ ఇన్ హైదరాబాద్ అనమాట. నేను దో ఐఎమ్ తమిళియన్, సో ఇలా తెలుగువి పద్ధతులు బాగా చాలా ఫాలో చేస్తున్నాము. సో అలా ఎలా ఉంటారు, చాలా ట్రెడిషనల్ అనమాట ఫ్యామిలీ కూడా. సో మోడలింగ్ అనే నాకు అదొక హాబీ, బట్ మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. బట్ మా మమ్మీ నాకు సపోర్ట్ చేశారు. బిహైండ్ ది ర్యాంప్ కేర్ తీసుకుంటే ర్యాంప్ ఎక్కాక కూడా జాలీగా ఉండొచ్చు అనేది ఎక్స్పర్ట్ల మాట. అందం, అభినయం ఉంటే సరిపోద్దనుకోకుండా ఇంటెలిజెన్స్ ని, క్లెవర్నెస్ ని మిక్స్ చేసి బుర్ర ఉపయోగిస్తే ఫ్యాషన్ వరల్డ్ ని ఏలేయచ్చు. అందుకే మన అమ్మాయిల్లో చాలా మంది మోడలింగ్ బాట పడుతున్నారు.